చిత్తూరు నుంచి జస్ట్ 1 అవర్ ట్రావెల్ చేస్తే ఈ అద్భుతమైన టెంపుల్ని చూడవచ్చు. రీల్ని సేవ్ చేసుకోండి, ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. వేలూరు కోట మధ్యలో ఒక అందమైన కట్టడం, అది జలకంఠేశ్వర స్వామి ఆలయం. జలము అంటే నీరు, కంఠేశ్వరుడు అంటే శివుడు. నీటిలో నివసించే శివుడిగా ఇక్కడ ఆయనను జలకంఠేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయం 16వ శతాబ్దంలో నిర్మించబడింది. కానీ ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే శతాబ్దాలు కాదు, యుగాలు వెనక్కి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా మొదటి ప్రాకారంలోకి వెళ్ళగానే ఎడమవైపు ఉన్న మండపంలో శిల్పకళ మరో స్థాయిలో కనిపిస్తుంది. ప్రతి స్తంభం మీద యాలి రూపాలు జీవంతో చెక్కబడ్డాయి. ప్రతి స్తంభం ఒక కథ చెబుతుంది. ప్రతి శిల్పం ఒక తపస్సును గుర్తు చేస్తుంది. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ చూస్తే ఇలాంటి ఒక ఆలయాన్ని పూర్తిగా నిర్మించడానికి కనీసం 10 నుండి 15 సంవత్సరాలు పట్టవచ్చు. 3D డిజైన్లు, మిషన్లు, క్రెయిన్లు, లేజర్ కట్టింగ్లు ఉన్నా కూడా ఇంత టైం పడుతుంది. ఇవన్నీ లేని రోజుల్లో కేవలం ఉలి, సుత్తి, ఓర్పు మరియు అపారమైన భక్తితో ఈ ఆలయాన్ని నిర్మించడానికి దశాబ్దాల కాలం పట్టి ఉంటుంది. ఇలా ఆలోచించినప్పుడే అర్థమవుతుంది, ఇది నిర్మాణం కాదు, తరతరాల తపస్సు అని. ఈ ఆలయంలో శివుడు జలకంఠేశ్వరుడిగా, పార్వతీదేవి అఖిలాండేశ్వరిగా మనకు దర్శనమిస్తారు. అలాగే గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, చండికేశ్వరుడు ఉపాలయాలు కూడా ఉన్నాయి. 64 మంది నాయనార్లను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఆలయం ఇది. తప్పకుండా వీలుంటే దర్శించుకోండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని ఫాలో చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఉంటాను మరైతే, బాయ్.